ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 5:30 గంటలకు ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఉత్తర గోపురం వద్ద గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. 30, 31వ తేదీల్లో భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే 30వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ముక్కోటి ఏకాదశి రోజున 1,00,000 పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటారన్న ఉద్దేశంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 2 రోజుల పాటు ఈ దర్శనాలు కల్పించాలని డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఈ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ ఆలయంలోకి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి దీనికి గురి కాకుండా అందరూ దర్శనం చేసుకోవడానికి మీరు ఈ 2 రోజుల పాటు ప్లాన్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఈ సంవత్సరం మనకు 30/12/25 నాడు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వచ్చిన సందర్భంగా మనకు ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 ప్రారంభమవుతుంది. ఆ రోజు తర్వాత 31 ఆ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుడిని సేవించుకోవడం తరించాలని కోరుతున్నాము.